విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనపై విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున క్లారిటీ ఇచ్చారు. ఓల్డ్ సర్వే నెంబర్ 26లో 52.22 ఎకరాలను కేటాయిస్తూ డిసెంబర్లోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. ల్యాండ్ ను అప్పగిస్తామని కేంద్ర రైల్వే శాఖ కూడా లేఖ రాశామన్నారు. 52.22 ఎకరాలను డీమార్క్ చేస్తూ ఫ్రెంచ్ కూడా కొట్టి రైల్వే శాఖకు తెలియజేశామన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అలసత్వం లేదంటున్న విశాఖ కలెక్టర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ రైల్వే జోన్కు భూముల కేటాయింపు విషయంలో చాలా పారదర్శకంగా ఉన్నానని ప్రభుత్వం ఇప్పటికే ఒక లెటర్ విడుదల చేసింది. అయితే ఈ భూములకు సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖకు జిల్లా ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, ఈ ల్యాండ్స్కి సంబంధించి మీరు నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏంటి సార్ దానికి పూర్వపరాలండి, వివరాలు ఏంటి సార్? నిన్న రిలీజ్ చేయడం కదండి, ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే మనకు జీవీఎంసీ కమిషనర్ నుంచి లెటర్ వెళ్ళింది రైల్వే శాఖకి. సో ఈ ల్యాండ్ తాలూకా మొత్తం ఏర్పాట్లు రెడీ అయినాయి, ట్రెంచింగ్ కొట్టాము, ఇన్స్పెక్షన్స్ అన్ని అయిపోయినాయి, మీరు ఈ క్షణమే వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రండి అని చెప్పి 1 నెల క్రితమే మనము లెటర్ రాయడం జరిగింది. కానీ ఇంతవరకు మనకు వాళ్ళకు సమస్యలు ఏమున్నాయో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇంతవరకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. బట్ ఎనీ టైం ఎనీ మినిట్ వీఆర్ రెడీ. సరే అండి, 52 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా సార్? అక్కడ ఏదో ల్యాండ్ కొరత ఉంది అనేది చెప్తున్నారు. ట్రెంచింగ్ కొట్టామని చెప్తున్నాం కదా మేమే. ఇన్స్పెక్షన్ కంప్లీటెడ్, ల్యాండ్ రెడీ, ట్రెంచింగ్ డన్. ఈ మినిట్ రమ్మని చెప్తున్నాం కదా, సింపుల్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఇష్యూ లేదు, అండ్ ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏ ఇష్యూ లేదు. మీకు లాస్ట్ 1 మంత్ బ్యాక్ రాసిన లెటర్ కూడా అవైలబుల్ ఉంది, మీకు సాక్ష్యాలే ఉన్నాయి కదా, సింపుల్. సరే, మధ్యలో రైల్వే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యారు సార్ మన నుంచి? మల్టిపుల్ టైమ్స్ వీఆర్ రెడీ. రాష్ట్ర ప్రభుత్వం తరపు కానీ జిల్లా యంత్రాంగం నుంచి కానీ భూముల కేటాయింపుకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలం ఆ విషయాన్ని రైల్వే అధికారులు కూడా పదే చెప్తున్నామని కూడా కలెక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతానికి 52 ఎకరాలకు సంబంధించి భూమి రెడీగా ఉంది, అందుబాటులో ఉంది, వారికి అందజేస్తామని కూడా చాలా స్పష్టంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సురేష్ తో రవిచంద్రన్ టీవీ. I've told the status. No, there is any deadline, sir, for the operations. Time zero starts from the day land is handed over. Already 5 years over, sir. So the state has to hand over the land. Why are you asking me? You should ask the state. Sir, is the DPR accepted by the... DPR is approved. Question is land. I've told the question is land. Land has to be given.